హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజీ ప్యారడైజ్. ఐ యామ్ గజవెల్లి సాయి సాహితి. ఈరోజు సంక్రాంతి పిండి వంటలు సిరీస్లో భాగంగా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కజ్జికాయలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టఫింగ్ యూస్ చేసి చేస్తూ ఉంటారు. నేను ఈరోజు పాతకాలం స్టైల్ శనగపప్పు స్టఫింగ్ తోటి కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీ అండ్ సింపుల్గా ఈ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ శనగపప్పు తీసుకొని మెత్తటి పౌడర్గా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ తురిమి ఉంచుకున్న బెల్లంని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము యూస్ చేయండి, దానివల్ల కజ్జికాయలు ఎక్కువ రోజులు నిలవ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూడింటిని కూడా బాగా కలిసే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. దీనిని పక్కన పెట్టుకొని పూత పిండి రెడీ చేసుకుందాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో కొంచెం కొంచెం వాటర్ని చేర్చుకుంటూ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. నిజానికి పిండి వంటలు చేసుకోవాలంటే కొంచెం టైం తీసుకొని ఓపికగా చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా తయారవ్వాలి. దీనిని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీని తీసుకుంటూ చపాతీలాగా ఇలా రోల్ చేసుకోండి. ఇప్పుడు కజ్జికాయల చెక్క తీసుకొని పిండిని బాగా అప్లై చేసుకోండి. పిండిని అప్లై చేయలేదు అంటే కజ్జికాయలు స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు కజ్జికాయల మౌల్లోకి చపాతీలాగా రోల్ చేసుకున్న పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉన్న స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్లో ఇలాగ వాటర్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కజ్జికాయ మౌల్ని క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇప్పుడు మౌల్ని ఓపెన్ చేసి ఇలాగ కజ్జికాయల్ని బయటికి తీసుకోవటమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఇలానే అన్ని కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒక కజ్జికాయని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కజ్జికాయలు భలే పొంగుతున్నాయి కదా. నేను చెప్పిన ప్రాసెస్లో కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇలానే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా రెడీ అయిన కజ్జికాయల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 15 డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఫాలో అయ్యారంటే ఎంతో క్రిస్పీగా ఉండే కజ్జికాయల్ని ఎంజాయ్ చేస్తారు. వెజీ ప్యారడైజ్ కజ్జికాయలతోనే సంక్రాంతి స్పెషల్ని ఆపడం లేదు. ఇంకా 6 పిండి వంటల్ని తీసుకురాబోతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.